పంచ పరివర్తనతో సమాజంలో పరివర్తన తీసుకొని రావడానికి 5 విషయాలను ఆచరించినట్లయితే సమాజంలో పరివర్తన జరుగుతుందని ఆర్ఎస్ఎస్ దక్షిణ మధ్య సహక్షేత్ర ప్రచారక్ భరత్ కుమార్ జీ అన్నారు. 1. సామాజిక సమరసత. సమాజంలోని వారందరూ భరతమాత బిడ్డలే. కుల వర్గ మత ప్రాతిపదికన విడిపోకుండా అందరం కలిసి ఒకరినొకరిని గౌరవించుకుంటూ జీవించాలి. సమాజంలోని అందరూ సమానమే అనే భావనతో జీవించాలి. శ్రీరాముడు వనవాస సమయంలో గుహునితో శబరితో వ్యవహరించిన తీరు ఎప్పటికీ మరువరానిది, ఆచరణ యోగ్యమైనది. శ్రీరామునిలా సమాజంలో అందరూ సమానమే అనే భావనతో జీవించాలి. 2. కుటుంబ ప్రబోధన్. మన పిల్లలకు విలువైన వస్తువులను ఇస్తున్నాం, కానీ విలువైన జీవన విలువలను ఇవ్వడం లేదు. రామాయణం, మహాభారతం గ్రంథాల విశిష్టత, జీవన విలువలను పాఠశాల, కుటుంబాల ద్వారా మన పిల్లలకు అందించడం వలన భావి తరాలకు అందుతాయి. 3. పర్యావరణ పరిరక్షణ. హిందువులు ప్రకృతి ఆధారంగా అంటే పంచభూతాలతో జీవిస్తున్నారు. మొక్కలు నాటడం ద్వారా ప్రకృతిని కాపాడుకోవాలి. వృక్షాలను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి. ప్లాస్టిక్ వాడటం ఆపేయాలి, దాని ద్వారా ప్రకృతిని రక్షించుకోగలం. 4. మన భాషను, వేషధారణను, మనదైన సంస్కృతిని కాపాడుకోవాలి. మాతృభాషను, మాతృదేశాన్ని గౌరవించాలి. 5. పౌర నియమాలు. ఒక పౌరుడిగా మన బాధ్యతను మనం నిర్వర్తించాలి. ఒకరు చూస్తున్నారనో లేదా చూడటం లేదనో మనం ప్రవర్తించకూడదు. శ్రీరాముడు 14 సంవత్సరాల వనవాస కాలంలో తాను నిర్వర్తించవలసిన కర్తవ్యాన్ని ఎవరు చూసినా చూడకపోయినా నిర్వర్తించారు. ఉదాహరణకు వనవాస కాలంలో నగరాలకు, గ్రామాలకు శ్రీరాముడు వెళ్ళకూడదు. అలా కిష్కింధకు వెళ్ళినప్పుడు కానీ, లంకకు వెళ్ళినప్పుడు కానీ ఎవరి ఇండ్లకు వెళ్ళలేదు. చివరికి ఆ నగరంలో కూడా ప్రవేశించలేదు. మనం ప్రభుత్వ నియమ నిబంధనలను, విధానాలను గౌరవించాలి. ఆర్ఎస్ఎస్ సమాజాన్ని సంఘటితపరిచి సమాజంలో చైతన్యాన్ని తీసుకువచ్చి ప్రతి వ్యక్తిలో దేశభక్తి భావనను నింపి తద్వారా ఈ దేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టడానికి మనమందరం మనవంతు కృషిని సలుపుతూ కలిసి పనిచేద్దాం అని భరత్ పిలుపునిచ్చారు.